आदित्यादिनवग्रह शुभफलाः मेषादयो राशयः नक्षत्राणि सयोगकाः सतिथयः तद्देवता सद्गणाः मासाब्दारुदवस्तदैव दिवसाः सन्ध्यादयो रात्रयः सर्वे सावरजङ्गमाः प्रतिदिनं कुर्यात् सदा मङ्गलम्। యోగమంజరి టీవీ యూట్యూబ్ ఛానల్ అభిమాన ప్రేక్షకులకు శుభాశీస్సులు తెలియజేస్తూ ప్రత్యేక వార ఫలాలు సెప్టెంబర్ 7వ తేదీ నుంచి సెప్టెంబర్ 13వ తేదీ వరకు ఈ వార ఫలాలు తెలియజేయబడుతున్నాయి. ఈ వారం ప్రారంభంలో ఒక ప్రత్యేకత ఉంది. ఇది భాద్రపద మాసం, దక్షిణాయనం, వర్ష ఋతువు, శుక్లపక్షం పౌర్ణమి రోజు, అంటే ఈ వారం ప్రారంభం పౌర్ణమి రోజుతో ప్రారంభమవుతున్నది. శతభిష పూర్వాభాద్ర సంధిలో మరి ఈ వారం రాత్రి ప్రత్యేకంగా సంపూర్ణ చంద్రగ్రహణం, పెద్ద మొత్తంలో చంద్రగ్రహణం ఏర్పడబోతున్నది. ఈ చంద్రగ్రహణం దాదాపుగా భూమండలంలో చాలా వరకు విస్తరించి అందరికీ కనబడుతున్నటువంటి దిశలో ఈ చంద్రగ్రహణం జరుగుతున్నది. మరి ఈ గ్రహణానికి సంబంధించినటువంటి వివరాలు మీకు ముందుగా తెలియజేస్తున్నాను. ఈ వారం 7వ తేదీ రాత్రి, ఆదివారం రాత్రి దాదాపుగా 9:47 లేదా 50 నిమిషాల ఆ ప్రాంతంలో మనకు చంద్రగ్రహణం ప్రారంభం కాబోతున్నది. ఇది కొన్ని ప్రాంతాల వారీగా తెలియజేస్తున్నటువంటి సమయంలో భేదాభిప్రాయాలు ఉండవచ్చు. ఇది 9:50 ఈ చంద్రగ్రహణం ప్రారంభమవుతుంది రాత్రి. అలాగే నిమీలనం, అంటే ఈ చంద్రగ్రహణం ప్రారంభమయ్యి పూర్తిగా చంద్రబింబం కానరాకుండా కనిపించకుండా ఉండడానికి దాదాపు 11:02 నిమీలనం, అంటే పూర్తిగా చంద్రబింబం ఆవరించబడుతుంది, అంటే కనిపించకుండా అవుతుంది. దాదాపుగా మధ్యకాలం 11:42 మరి ఉన్మీలనం, అంటే గ్రహణం విడుపు అనేది ప్రారంభమవుతున్నది. అది 12:22 గ్రహణ మోక్షము రాత్రి 1:27. దాదాపుగా ఈ గ్రహణం 3 గంటల 10, 20, 30 నిమిషాల మధ్యకాలంలో ఈ గ్రహణం పూర్తిగా దీనికి సంబంధించినటువంటి నిడివి ఉన్నదన్నమాట. ఇది పెద్ద మొత్తంలో జరుగుతున్నది. ఇది భారతదేశం అంతటా కూడా బాగా కనిపిస్తుంది, మన ప్రాంతంలో విశేషంగా కనిపిస్తుంది. ఈ గ్రహణానికి సంబంధించి ముఖ్యంగా ఈ గ్రహణం యొక్క సూచన ఏమిటంటే, కుంభరాశి, జలరాశి అయినటువంటి మీనరాశి, కర్కాటక రాశి, వృశ్చిక రాశి వారికి ఈ గ్రహణం యొక్క ప్రభావం కొంత ఎక్కువగానే కనపడుతుంది. ఇది అధమ ఫలితాలు అని చెప్పడం జరుగుతున్నది. నక్షత్ర పరంగా చూసినట్టయితే పూర్వభాద్ర నక్షత్రం విశేషంగా ఈ గ్రహణం యొక్క వేధ ఆ యొక్క నక్షత్రానికి ఎక్కువగా కలుగుతున్నది. అలాగే త్రిజన్మ నక్షత్రాలు అంటారు. త్రిజన్మ నక్షత్రాలు అంటే గ్రహణం ఏర్పడుతున్నటువంటి నక్షత్రం పూర్వభాద్ర అయితే దానికి ముందున్నటువంటి నక్షత్రం ఉత్తరాభాద్ర, వెనక ఉన్నటువంటి నక్షత్రం శతభిష నక్షత్రం. కాబట్టి శతభిష, పూర్వభాద్ర, ఉత్తరాభాద్ర నక్షత్రాలకు కూడా గ్రహణ వేధ కలుగుతున్నది. మొత్తం మీద కుంభరాశిలో ఉన్నటువంటి ధనిష్ట అర్ధభాగం కూడా గ్రహణ వేధనే అని అనుకోవచ్చు. కాబట్టి ఈ విషయంలో ఈ నక్షత్రం వాళ్ళు ఈ గ్రహణానికి సంబంధించినటువంటి జాగ్రత్తలతో పాటు పరిహారాలు కూడా చేసుకోవాల్సి ఉంటుంది. ఈ గ్రహణానికి సంబంధించి ముఖ్యంగా మరికొన్ని నక్షత్రాలు కూడా ఉన్నాయి. అవి షడ్జన్మ నక్షత్రాలు అంటారు. పూర్వభాద్ర నక్షత్రం, గ్రహణం ఏర్పడుతున్నటువంటి నక్షత్రం నుంచి పూర్వభాద్ర నక్షత్రం, దానికి 10వ నక్షత్రం పునర్వసు నక్షత్రం, దానికి 19వ నక్షత్రం ఇంచుమించుగా విశాఖ నక్షత్రం.
ఈ 3 నక్షత్రాలకు కూడా విశేషంగా గ్రహణం వేధ కలుగుతున్నది. దీనితో పాటు గ్రహణ వేధానికి నోచుకుంటున్నటువంటి కొన్ని నక్షత్రాలు కూడా చెప్తున్నాను. మేషరాశిలో ఉన్నటువంటి అశ్వని నక్షత్రం, సింహరాశిలో ఉన్నటువంటి మఖా నక్షత్రం, ధనుర్రాశిలో ఉన్నటువంటి మూల నక్షత్రం. ఈ నక్షత్ర జాతకులకు మీ నక్షత్రం నుంచి నైధన తారలు ఇది జరగబోతున్నది కాబట్టి మీరు కూడా ప్రత్యేకించి దీనికి సంబంధించినటువంటి పరిహారాలు చేసుకోవలసి ఉంటుంది. అలాగే కృత్తికా నక్షత్రం, ఉత్తర ఫల్గుని నక్షత్రం, ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులు వీరు కూడా ఇంచుమించుగా ఈ గ్రహణ యొక్క పరిహారాలు, ఈ గ్రహణానికి ఉన్నటువంటి విధులని తప్పకుండా ఆచరించవలసి ఉంటుంది. ఆ తదుపరి మృగశిర, చిత్త, ధనిష్ట నక్షత్ర జాతకులు. ఈ విధంగా ఈ నక్షత్ర జాతకులకు ప్రత్యేకంగా వేధలు ఉన్నాయి కాబట్టి ఈ వేధలు ఉన్నటువంటి నక్షత్రాలు తగు జాగ్రత్తలు తీసుకొని గ్రహణానికి సంబంధించినటువంటి విధులు చక్కగా నిర్వహించవలసినటువంటి ఉంటుంది. పరిహారాలు కూడా చేసుకోవలసి ఉంటుంది. ఆ తదుపరి మనకు ఇంచుమించుగా మిథున రాశి, సింహరాశి, తులారాశి, తర్వాత మకర రాశి వారికి ఈ గ్రహణం మధ్య ఫలితాలు ఉన్నాయి. మరి మిథున రాశిలో పునర్వసు నక్షత్ర జాతకులు, అలాగే కర్కాటక రాశిలో పునర్వసు నక్షత్ర జాతకులు, సింహరాశిలో మఖ నక్షత్ర జాతకులు, తులారాశిలో చిత్తా నక్షత్ర జాతకులు, మకర రాశిలో ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులు తగు విధంగా పరిహారాలు చేసుకోవాల్సి ఉంటుంది. ఆ తదుపరి మేషరాశి వారికి అనుకూలంగా ఉంది. ఈ గ్రహణం యొక్క ఫలితాలు శుభంగా ఉన్నాయి. అయినప్పటికీ అశ్విని నక్షత్ర జాతకులు విధిగా చేసుకోవాలి. వృషభ రాశి వారికి కూడా ఇది అనుకూలంగానే ఉంది. అయితే వృషభ రాశిలో ఉన్నటువంటి మృగశిర నక్షత్ర జాతకులు పరిహారాలు చేసుకోవాల్సి ఉంటుంది. మరి కన్యా రాశి వారికి కూడా ఈ గ్రహణం అనుకూలంగానే ఉంది, అనుకూల ఫలితాలు ఇస్తున్నది కాబట్టి అందులో ఉన్నటువంటి చిత్తా నక్షత్ర జాతకులు కూడా విధిగా కొన్ని పరిహారాలు చేసుకోవాల్సి ఉంటుంది. ధనుర్రాశి వారికి కూడా ఈ గ్రహణం మంచి ఫలితాలు ఇవ్వబోతున్నది, కానీ అందులో ఉన్న మూల నక్షత్ర జాతకులు తగు పరిహారాలు చేసుకోవాల్సినటువంటి ఉంది. ఈ 3 ఏవైతే మేష, వృషభ, కన్యా, ధనుర్రాశి వారికి ఉత్తమ ఫలితాలు ఈ గ్రహణం ఇవ్వబోతున్నది. అయినప్పటికీ గ్రహణంలో గ్రహణ సమయాన్ని విధిగా పాటించి గ్రహణాన్ని చూడదలుచుకున్నటువంటి వాళ్ళు తప్పకుండా గ్రహణ ప్రారంభ సమయంలో స్నానం, దీన్ని పట్టు స్నానం అంటారు. గ్రహణము పూర్తిగా విడిచిన తర్వాత శుద్ధ బింబాన్ని సందర్శించి తర్వాత చేసే స్నానం మోక్ష స్నానం అంటారు. గ్రహణము చూడదలుచుకున్న వాళ్ళు ఈ 2 స్నానాలను తప్పకుండా ఆచరించవలసి ఉంటుంది. ప్రత్యేకంగా దీనికి సంబంధించినటువంటి ఒక గ్రహణానికి సంబంధించినటువంటి విషయంలో ఒక వీడియో మీకు ప్రత్యేకంగా తెలియజేశాను. దాన్ని దృష్టిలో పెట్టుకొని దానిలో ఉన్నటువంటి పరిహారాలు చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ముఖ్యంగా ఈ వార ఫలాలలో మీకు గ్రహణ సంబంధించినటువంటి సూచనప్రాయంగా నదీ తీరవాసులు, అందులో గోదావరి నదీ తీరవాసులందరూ కూడా విధిగా మీరు గ్రహణ సమయంలో కానీ గ్రహణం విడిచిన తర్వాత మరుసటి రోజు కానీ ఈ గోదావరి స్నానం ఆచరించి మీరు పరిహారాలు చేసుకున్నట్టయితే చాలా ఉత్తమంగా ఉంటుంది. ఎప్పుడే కానీ సంపూర్ణ చంద్రగ్రహణానికి విధిగా ఆచరించవలసినటువంటి స్నానం గోదావరి, అలాగే మిగతా నదులు కూడా. అదే మనకు సూర్యగ్రహణమైనట్టయితే నర్మదా నది ప్రత్యేకంగా చెప్పారు కాబట్టి మీరు విశేషంగా నదీ తీరవాసులు అశ్రద్ధ చేయకుండా ఈ యొక్క గ్రహణానికి సంబంధించిన విధులు నిర్వహించవచ్చు. మిగతాగా మీరు గంగా స్నానాన్ని అంటే గోదావరి స్నానం ఆచరించినా, గంగా స్నానం ఆచరించినా, నదీ స్నానం ఆచరించినా, లేదా ఆ నది నీళ్లు మీరు చల్లుకున్న శరీరం మీద చల్లుకున్న, దాన్ని తీర్థంగా పుచ్చుకున్న, లేదా ఆ నదుల పేర్లు స్మరించినా కూడా మీకు విశేష ఫలితాలు ఉంటాయని మనకు ధర్మశాస్త్రాలు బోధిస్తున్నాయి. కాబట్టి అశ్రద్ధ చేయకుండా గ్రహణానికి సంబంధించినటువంటి విధులు తప్పకుండా పాటించండి. గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరి జలే అస్మిన్ సన్నిధిం కురు. ఈ ఒక్క శ్లోకాన్ని చదువుకుంటూ స్నానమాచరించిన మీకు పుణ్య ఫలితాలు దక్కుతాయి. ఆ విధంగా మీరు ప్రత్యేక వీడియోను కూడా ఆచరించవలసవచ్చు. ముఖ్యంగా ఆ విధంగా మీరు ప్రత్యేకమైనటువంటి వీడియో కూడా చూసి విధులు ఆచరించవచ్చు. మరి ఈ వార ఫలితాలలో చివరగా కూడా ఒక ప్రత్యేకత ఉంది. 13వ తేదీ కూడా
రాత్రి కుజుడు కన్యా రాశిని వదిలి తులారాశిలోకి ప్రవేశించబోతున్నాడు. ఇదొక ప్రత్యేకత. వార ప్రారంభంలో గ్రహణం, వారాంతంలో కుజగ్రహం యొక్క మార్పు, ఈ రెండు ఈ వారానికి సంబంధించినటువంటి ప్రత్యేక విశేషాలు. మరి 7వ తేదీ సంపూర్ణ చంద్రగ్రహణం, 8వ తేదీ గ్రహణశూల, ఎలాంటి పనులు నిర్వహించరాదు. మరి 8వ తేదీ నుంచి మహాళయ పక్షాలు కూడా ప్రారంభమవుతున్నాయి కాబట్టి పితృదేవతల యొక్క పండుగలు, పితృదేవతలకు సంబంధించినటువంటి విధులు కూడా నిర్వహించవలసి ఉంటుంది. మరి 9వ తేదీ అశూన్య శయన వ్రతం అనేది ఒక ప్రత్యేకత ఉంది. ఆ రోజు బృహత్ ఉమావ్రతము, ఉమాదేవి యొక్క వ్రతం కూడా చేయవలసినటువంటి విధిగా ఉంది. 11వ తేదీ మహాభరణి శ్రాద్ధము, ఇది ఒక ధర్మపరమైనటువంటి కార్యక్రమం. అలాగే 12వ తేదీ చంద్ర షష్ఠి, చంద్రునికి ప్రత్యేకమైనటువంటి పూజ. మరి 13వ తేదీ ఉత్తరోమా వ్రతం, ఇది కూడా ఉమావ్రతం, ఉమాగౌరి వ్రతం లాగానే ఉంటుంది. కాబట్టి ఈ వారంలో చాలా వరకు వారం ప్రారంభం, వారాంతంలో చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. కాబట్టి దీన్ని అనుసరించి ఈ యొక్క వార ఫలాలు మీకు తెలియజేస్తున్నాను. ఈ వార ప్రారంభంలో ఉన్నటువంటి గ్రహణకి సంబంధించినటువంటి గ్రహస్థితులు చూసినట్టయితే మీకు మిథున రాశిలో గురువు, కర్కాటక రాశిలో శుక్రుడు, ఇతను కూడా మారబోతున్నాడు. సింహరాశిలో రవి, కేతు, బుధులు, కన్యా రాశిలో కుజుడు ప్రారంభంలో, తర్వాత కుంభరాశిలో చంద్రుడు శతభిష నక్షత్రంలో, తర్వాత పూర్వభాద్ర నక్షత్రంలో రాహు సంచారం, మీనరాశిలో శని వక్రించి ఉండడం, ఇది ఈ వారం ప్రారంభంలో ఉన్నటువంటి గ్రహస్థితి. చంద్రుడు వరుసగా చంద్రుడితో రాహుతో సమాగం చెందుతూ, మీనరాశిలో శనితో సమాగం చెందుతూ మేష వృషభ రాశిలోకి ప్రవేశించబోతున్నాడు. ఈ వారంలో చంద్రుడు కుంభరాశి నుంచి వృషభ రాశి వరకు సంచారం కలగబోతున్నది. దీన్ని అనుసరించి ఈ యొక్క వార ఫలాలు మీకు సంక్షిప్తంగానే తెలియజేస్తాను. ముందుగా మేషరాశి. అశ్వని, భరణి, కృతికా పాదం మేషం. మేషరాశి వారికి ఈ వారం ప్రారంభంలో విశేషంగా ఉన్నప్పటికీ కూడా ఈ వారం ప్రారంభంలో గ్రహణం ఉంది కాబట్టి ఈ గ్రహణం కూడా మీ రాశికి ఉత్తమ ఫలితాలను ఇవ్వబోతున్నది. కాబట్టి మీరు విధిగా చంద్రగ్రహణం యొక్క విధులు నిర్వహించండి, పరిహారాలు కూడా చేసుకోండి. మీకు 8వ తేదీ కూడా ఇంచుమించుగా అనుకూలంగానే ఉంటుంది. తిరిగి 8వ తేదీ దినమధ్యం నుంచి 9, 10వ తేదీ వరకు కూడా మీ పరిస్థితుల్లో కొన్ని ప్రయాణాలు కానీ, ప్రత్యేకమైనటువంటి స్థలాలు సందర్శించుకోవడం కానీ, లేదా కొన్ని ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. అలాగే కొంతవరకు 9వ తేదీలో ఏదో ఒక తెలియని ప్రత్యేకత మిమ్మల్ని లేదా మీరు చేసే పనులని కొంత అడ్డగించవచ్చు, లేదా మీరు తలపెట్టిన కార్యక్రమంలో కొన్ని మార్పులు రావచ్చు. అదేవిధంగా 10, 11, 12వ తేదీల్లో చూసినట్టయితే మీకు 10వ తేదీ దినాంతంలో నుంచి ఒక చిన్నపాటి ప్రయాణం కానీ, ప్రయాణానికి సంబంధించినటువంటి కొంత విశ్రాంతిగా ఉండేటువంటి పరిస్థితులు 11, 12వ తేదీలో అన్నీ కూడా మీకు అనుకూలంగానే కనబడుతున్నాయి. 12వ తేదీ దినాంతంలో మీరు మళ్ళీ ఒక పరిస్థితిలో ఉంటారు, కొంత విశ్రాంతి పరిస్థితిలో ఉంటారు, గంభీరమైన వాతావరణంలో ఉంటారు, అన్ని విషయాలను సమగ్రంగా పరిశీలించే దృష్టితో ఉంటారు. అయితే ఈ వారాంతంలో మీకు ఏదో తెలియని ఆందోళన, భయము కూడా కలగవచ్చు. అయితే ఇవన్నీ నెమ్మదిగా మీరు మీ యొక్క సమస్యలను పరిష్కరించుకోవడానికి అనుకూలతలనే ఏర్పడబోతున్నాయి. అశ్వని నక్షత్ర జాతకులకు ఈ వారంలో మీరు పిల్లల విషయంలో శ్రద్ధ వహించండి. అలాగే బంధువుల, మిత్రవర్గాలతో ఉన్నటువంటి పరిస్థితుల్లో కూడా ఎవరితో వాదించకుండా ఉండడానికి ప్రయత్నం చేయండి. ఆ తర్వాత మీకు ప్రయాణాల మూలకంగా కానీ, లేదా మీ యొక్క ఆర్థిక పరిస్థితుల గురించి కానీ కొంతపాటి ఆందోళన ఉంటుంది. అయినప్పటికీ కూడా మీరు శ్రమతో ఆ పరిస్థితులను చక్కబెట్టుకుంటారు. భరణి నక్షత్ర జాతకులకు ఈ వారంలో కొంత కలిసి వచ్చేటువంటి సమయం కూడా ఉంది. కొన్ని ప్రత్యేకమైన నిర్ణయాలు తీసుకునేటువంటి పరిస్థితి కూడా కనబడుతుంది. కృతికా నక్షత్ర జాతకులకు ఆకస్మిక ప్రయాణాలు కానీ, ప్రత్యేకమైనటువంటి కొన్ని పనులయందు ఇన్వాల్వ్మెంట్ కానీ ఉంటుంది. ఏది ఏమైనప్పటికీ కూడా మీరు కుటుంబ సభ్యులతో కానీ, అధికారులతో కానీ, మీ వృత్తి ఉద్యోగాలలో కానీ ఎవరితో కానీ విభేదించకుండా ఉండడానికి ప్రయత్నం చేయండి. కొంతవరకు మీ యొక్క తాపాలు
అంటే కోపతాపాలను తగ్గించుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇందులో విశేషంగా అశ్విని నక్షత్ర జాతకులు రుణ సంబంధమైనటువంటి సమస్యలు, అలాగే కృత్తికా నక్షత్ర జాతకులు దేహానికి సంబంధించినటువంటి సమస్యలు కొంతవరకు మిమ్మల్ని బాధించగలుగుతాయి. మీరు తప్పకుండా ఈ గ్రహణానికి సంబంధించినటువంటి శాంతి పరిహారాలు చేసుకోండి. గ్రహణం విషయంలో కొంత జాగ్రత్తలు వహించండి. ఇది మేషరాశికి సంబంధించినటువంటి ఫలితాలు. తదుపరి వృషభ రాశి. కృత్తికా త్రిపాదం, రోహిణి, మృగశ్రార్థం, వృషభం. మీకు ఈ గ్రహణం యొక్క ప్రభావం 7వ తేదీతో ఏర్పడుతున్నటువంటి గ్రహణ ప్రభావం మీకు అనుకూలంగానే ఉంటుంది, అనుకూలమైన ఫలితాలు ఇస్తాయి. అయినప్పటికీ కూడా మీరు చేయవలసినటువంటి విధి నిర్వహణలు కావచ్చు, మరి కొంతవరకు ప్రజా సంబంధమైన కార్యక్రమంలో ఉన్నవాళ్ళు కానీ, ఉన్నత ఉద్యోగాల్లో ఉన్నటువంటి వాళ్ళు కానీ కొంత అనుకూలత ప్రతికూలతో సతమతమవుతుంటారు. కాబట్టి ఈ గ్రహణ సమయాన్ని మీరు సద్వినియోగం చేసుకోండి. అయినంత వరకు ఎలాంటి పనులు ఉన్నప్పటికీ వాటిని మీరు కొంతవరకు అధిగమించడానికి ప్రయత్నం చేయండి, లేదా కొంత కాలయాపనకైనా చేయండి. 8, 9వ తేదీలు కూడా కొంత అనుకూలతలు మీకు ఉన్నాయి. కొన్ని విశేషమైనటువంటి సంబంధాలు, సంఘటనలు, వాటికి సంబంధించిన విషయాలు, అనుకోని ప్రయాణాలు, ఒక ప్రత్యేకతతో ఉన్నటువంటి లక్షణాలన్నీ కూడా 8, 9వ తేదీ కనబడుతున్నది. 10వ తేదీ దినమధ్యం వరకు కూడా అనుకూలంగా ఉంది. దినాంతంలో 10వ తేదీ తర్వాత చిన్నపాటి ప్రయాణాలు, కొన్ని సమస్యలు ఏదైనా కలగవచ్చు. తిరిగి మీకు 12వ తేదీ సాయంత్రం నుంచి కొంత అనుకూలతలు మీకు కలగబోతున్నాయి. మొత్తం మీద 13వ తేదీ అనుకూలమైనటువంటి వాతావరణమే. ఈ వారాంతంలో మీకు కొన్ని ప్రత్యేకమైన మార్పులు కలగబోతున్నాయి. మీ ఆరోగ్య పరిస్థితులు కొంత అనుకూలిస్తాయి. మీ ఆర్థిక పరిస్థితులు కూడా మీకు సహకరించేటువంటి దూరంలో ఉంది. తర్వాత మీరు కొత్త ప్రణాళికలు, కొత్త విషయాలు, వాటికి సంబంధించిన విషయాల సమాలోచనలో ఉంటారు. ముందు చూపుతో మీరు కొన్ని నిర్ణయాలు తీసుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. మొత్తం మీద వృషభ రాశిలో ఉన్నటువంటి కృత్తికా నక్షత్ర జాతకులకు ఆకస్మిక నిర్ణయాలు కొంత ఇబ్బందులు పడవచ్చు. అయినప్పటికీ కూడా మీరు కొన్ని సమస్యలను అధిగమించగలుగుతారు. ఈ వారంలో కృత్తికా నక్షత్ర జాతకులకు కొన్ని ప్రత్యేకమైనటువంటి ఫలితాలు దక్కే అవకాశాలు ఉన్నాయి. రోహిణి నక్షత్ర జాతకులకు ధార్మికమైన కార్యక్రమాలు, ధర్మపరమైన విషయాల మీద ఆసక్తి బాగా ఉంటుంది. కుటుంబ వాతావరణం కూడా మీకు అనుకూలంగానే ఉంటుంది. మృగశిర నక్షత్ర జాతకులకు కూడా ఇది కలిసి వచ్చే కాలంగానే ఈ గ్రహణం మీకు అన్ని విధాల అనుకూలతగా ఉంటుంది. అయినప్పటికీ కూడా మీరు అయినంత వరకు దైహికమైనటువంటి శ్రమ, కొన్ని ప్రత్యేకమైన ఆరాటాలు తగ్గించుకోవడానికి ప్రయత్నం చేయండి. ఈ గ్రహణం మీకు అన్ని విధాలా అనుకూలిస్తున్నది. ఈ గ్రహణంలో ఉన్నటువంటి పరిస్థితులు మీకు అంటే ఆ విధులు, నిర్వహణలు, వాటిని గమనించి మీరు ప్రత్యేకమైన కొన్ని పరిహారాలు చేసుకున్నట్టే మున్ముందు మీకు ఈ వృషభ రాశి వారికి మంచి ఫలితాలు ఉన్నాయి. ఆరోగ్య పరిస్థితులు, ఆర్థిక పరిస్థితులు మెరుగుపడేటువంటి అవకాశాలు ఉన్నాయి. కొన్ని ప్రత్యేకమైన కార్యక్రమంలో మీరు తలదూర్చేటువంటి పరిస్థితులు కూడా కనబడుతున్నాయి. ఇది ఈ వారానికి సంబంధించిన వృషభ రాశి ఫలితాలు. తదుపరి మిథున రాశి. మృగశ్రార్థం, ఆరుద్ర, పునర్వసు, త్రయోర్మిథునం. మిథున రాశి వారికి ఈ వారం ప్రారంభంలో ఈ గ్రహణానికి సంబంధించిన విషయంలో మీరు తూచా తప్పకుండా ధార్మికంగా, ఒక పద్ధతిగా, ఒక పరిశీలనాత్మకంగా ఈ వారాన్ని మీరు గడపవలసి ఉంటుంది. ఈ యొక్క గ్రహణం విషయంలో మీకు కొన్ని మధ్యతమైన ఫలితాలు ఉంటున్నప్పటికీ కూడా మీరు కొన్ని మంచి నిర్ణయాలు చేయవలసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి గ్రహణానికి సంబంధించినటువంటి విధి నిర్వహణలు ఎలా ఉండాలి, దానాలు ధర్మాలు ఎలా చేయాలి అనేది ఒక ప్రత్యేక వీడియోలో కూడా మీకు తెలియజేశాం. వాటిని కూడా చూస్తూ ముందుకు వెళ్ళండి. ఆ తర్వాత 8, 9, 10, 11, 12వ తేదీలన్నీ కూడా ఇంచుమించు మీకు అనుకూలమైనటువంటి వాతావరణమే ఉంది. అయితే కొన్ని పరిస్థితులలో ఆకస్మికంగా కొన్ని మార్పులు మీకు 9వ తేదీ దినమధ్యం నుంచి ఏర్పడేటువంటి అవకాశాలు ఉన్నాయి. అయినప్పటికీ 9, 10, 11వ తేదీలలో కొన్ని ప్రత్యేకమైన నిర్ణయాలు తీసుకుంటారు. ఆ తదుపరి మీకు 12వ తేదీ దినాంతం నుంచి కొన్ని మార్పులు, చేర్పులు కలగబోతున్నాయి. కొన్ని ప్రత్యేకమైన సమస్యలు, భయాలు, ఆందోళన కూడా ఏర్పడబోతున్నాయి. అయినప్పటికీ కూడా మీరు వాటిని అధిగమించి ప్రయత్నాల పూర్వకంగా మీ సమస్యలు పరిష్కారం చేసుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. అయితే ఈ వారాంతంలో కలగబోతున్నటువంటి మార్పులు మీరు ఎవరితో విరోధపడకుండా, బంధువులతో, అత్యంత సన్నిహితులతో, కుటుంబ సభ్యులతో విభేదాలు, విరోధాలు రాకుండా చూసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఆకస్మిక కలహాలు ఎప్పుడైనా జరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి వాటి విషయంలో కూడా కొంత శ్రద్ధతో ఉండండి. మృగశిర నక్షత్ర జాతకులకు అయినంత వరకు ఈ గ్రహణ సమయాలు, ఈ గ్రహణానికి సంబంధించినటువంటి విషయాలలో కొంత మార్పులు, చేర్పులు
చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. అయినా కొన్ని మార్పులు గ్రహస్థితులు మీకు అనుకూలించేటువంటి పరిస్థితులు ఉన్నాయి. మీరు విభేదాలకు విరోధాలకు దూరంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. ఆరుద్ర నక్షత్ర జాతకులకు కూడా కొద్దిగా బరువు బాధ్యతలతో కూడినటువంటి మార్పులు కలుగుతున్నాయి. వాటిని మీరు తూచా చెప్పకుండా విధిగా నిర్వహించవలసినటువంటి అవసరం ఉంటుంది. ఏ పనిని కూడా మీరు తాత్సారం చేయకుండా, అంటే దాని మీద అశ్రద్ధ చూపకుండా ముందుకు పోవాల్సినటువంటి అవసరం ఉంది. పునర్వసు నక్షత్ర జాతకులకు కూడా ఈ వారంలో కలుగుతున్నటువంటి మార్పులు అనుకూలంగా ఉంటున్నాయి. పోతే మీకు గ్రహణ ఫలితాల విషయంలో మీరు కొంత విధిగా కొన్ని పరిహారాలు చేసుకోవలసినటువంటి అవసరం మీకు కలుగుతుంది. మిథున రాశిలో ఉన్నటువంటి మృగశిర నక్షత్ర జాతకులు, మిథున రాశిలో ఉన్నటువంటి పునర్వసు నక్షత్ర జాతకులు విధిగా మీ నక్షత్ర దోషాలకు అంటే గ్రహణ పరంగా నక్షత్ర దోషం కొంత ఉంది కాబట్టి దానికి తగు పరిహారాలు చేసుకోండి. ఆ విధంగా మీకు ముందు మంచి భవిష్యత్తు కనబడుతుంది. ఇది ఈ వారానికి సంబంధించిన మిథున రాశి ఫలితాలు. తదుపరి కర్కాటక రాశి. పునర్వసు పాదం, పుష్యమి, ఆశ్లేషాంతం, కర్కాటకం. కర్కాటక రాశి వారికి ఈ వారం ప్రారంభం, ఈ వారంలో ఉన్నటువంటి ఏర్పడబోతున్నటువంటి గ్రహణం ఇది చాలా వరకు మీకు ఎందుకు ఏదో ఒక తెలియని మానసిక అశాంతి, ఒకవైపు ఉత్సాహం, ఒకవైపు దుఃఖం, ఒకవైపు వేదన, ఇది ఒక విచిత్రమైన అనుభూతితో ఈ వారం ప్రారంభమవుతున్నది. తర్వాత ఆకస్మికంగా కొన్ని మార్పులు కూడా రావచ్చు. వాటిని మీరు భయపడకుండా మరి నిబ్బరంగా వాటిని ఎదుర్కొని ముందుకు పోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. మీ శరీర ఆరోగ్యంలో కానీ, మీ వ్యవహారాలలో కానీ, మీ చుట్టూ ఉన్నటువంటి వాతావరణంలో కానీ కొంత మనస్తాపం చెందేటువంటి పరిస్థితులు ఉన్న వాటిని అధిగమించడానికి ప్రయత్నం చేయండి. 8, 9, 7, 8, 9, 10వ తేదీ దినమధ్యం వరకు కూడా మీకు సాధారణమైన రోజులుగానే పరిగణించాలి. ఆ తదుపరి మీకు 10వ తేదీ దినాంతం నుంచి 11, 12, 13వ తేదీలో కొన్ని ప్రత్యేకమైనటువంటి మార్పులు రాబోతున్నాయి. ప్రత్యేకమైనటువంటి ఫలితాలు మీకు కలగబోతున్నాయి. అయితే ఈ గ్రహణానికి సంబంధించినంత వరకు, ఈ వారాంతంలో కలుగుతున్నటువంటి మార్పుల వరకు ఈ గ్రహణం యొక్క ప్రభావాలు మీ మీద కొంత మానసికంగా, శారీరకంగా ఒత్తిడిని కలుగజేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మీరు ఏ విషయంలోనైనా ఎక్కువగా తెంపుతో అంటే అతి సాహసంతో చేసే పనులకు దూరంగా ఉండండి. కుటుంబ వాతావరణం విషయంలో, కుటుంబ సభ్యుల విషయంలో కూడా కొన్ని మార్పులు కలుగుతున్నాయి. కాబట్టి అందరి విషయంలో మీరు సమదృష్టితో ఉండండి. కొన్ని ప్రయాణాలలో, ముఖ్యంగా వాహనాలు నడపడంలో, ప్రయాణాలు చేయడంలో, మరి భూ విషయమైన వివాదాలు, తగాదాలు కానీ, క్రయ విక్రయాలు ఏది కూడా మీరు ఈ వారంలో కానీ మరొచ్చే వారంలో కూడా మీరు ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. చేసే పనులన్నీ కూడా మీరు తదుపరి ఆలోచించడం మంచిది. పునర్వసు నక్షత్ర జాతకులకు ఈ గ్రహణంతో వచ్చే ఫలితాలే కాకుండా ఈ వారంలో మీకు కొంత ఆర్థిక పరిస్థితులు మెరుగుపడే అవకాశాలు ఉన్నాయి. ఆరోగ్య విషయంలో శ్రద్ధ తీసుకోండి. ఈ గ్రహణ సంబంధమైనటువంటి పరిహారాలు తప్పకుండా చేసుకోండి. పుష్యమి నక్షత్ర జాతకులకు ధార్మిక వాతావరణం, ధార్మికమైన పనులందు ఆసక్తి, కొన్ని ప్రత్యేకమైనటువంటి నిర్ణయాలు తీసుకునేటువంటి అవకాశాలు, శారీరకంగా విశ్రాంతి అవసరంగా మీకు కనబడుతున్నది. ఆశ్లేష నక్షత్ర జాతకులకు అత్యంత ఉత్సాహంగానే ఉంటున్నప్పటికీ కూడా కొంతవరకు మీరు ఈ గ్రహణ ప్రభావాన్ని చూడవలసి ఉంటుంది. కాబట్టి అత్యుత్సాహం లేకుండా ఉండడానికి ప్రయత్నం చేయండి. పరిసరాలను దృష్టిలో పెట్టుకొని, ఎదుటివారి యొక్క తత్వాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు చేసేటువంటి పనులు చేస్తూ మీరు కొన్ని మార్పులు చేర్పులు అడ్జస్టబుల్గా ఉండవలసినటువంటి అవసరం మీకు కనబడుతున్నది. మొత్తం మీద కర్కాటక రాశి వారు ఈ గ్రహణాన్ని తప్పకుండా, మీకు ఈ గ్రహణం మీకు 8వ స్థానంలో, మీ అష్టమ స్థానంలో ఉంటుంది. కాబట్టి కుటుంబ సభ్యులలో దీర్ఘకాలిక వ్యాధులతో కానీ ఇతరత్ర కానీ ఏదున్నా కూడా మీకు వైద్యపరమైనటువంటి ఖర్చులు అధికంగా ఈ యొక్క గ్రహణ మూలకంగా కలగబోతున్నది. కాబట్టి జాగ్రత్తలు తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. మరి తగు పరిహారాలు కూడా చేయండి. ఇది ఈ వారానికి సంబంధించిన కర్కాటక రాశి ఫలితాలు. తదుపరి సింహరాశి. మఘ, పుబ్బ, ఉత్తరాపాదం, సింహం. సింహరాశి వారికి ఈ వారం ప్రారంభంలో ఏర్పడబోతున్నటువంటి సంపూర్ణ చంద్రగ్రహణ ఫలితాలు మధ్యస్థంగా ఉన్నాయి. మరి మీ రాశిలో ఉన్నటువంటి మఖ నక్షత్ర జాతకులు విధిగా మీ నక్షత్ర దోష పరిహారానికి, ఈ గ్రహణ దోష పరిహారానికి తగు పరిహారాలు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఈ పరిహారాల విషయంలో మీకు ప్రత్యేక వీడియో కూడా ఒకటి పెట్టబడ్డది. వాటిని కూడా చూడండి. మీరు ఈ గ్రహణానికి సంబంధించిన పరిహారాలు తప్పకుండా చేసుకోండి. ఈ వారం ప్రారంభంలో ఒక వరకు ఉత్సాహంగా ఉంటున్నప్పటికీ కూడా ఏదో కొన్ని ఇబ్బందులు,
కొన్ని అవకతవకలు, కొన్ని సమస్యలు తల ఎత్తేటువంటి అవకాశాలు ఉన్నాయి. 8వ తేదీ దినమధ్యం నుంచి కొంత మానసికంగా అశాంతిగా ఉంటుంది. మీరు దాదాపుగా 9, 10, 11, 12 తేదీలన్నీ కూడా మీరు సమదృష్టితో సాధారణమైన జీవితానికి ప్రాధాన్యత ఇవ్వాలి. 12వ తేదీ దినాంతం నుంచి 13వ తేదీ మీకు కొంత ఉత్సాహం ఇచ్చేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. ఈ గ్రహణ దోష ఫలితాలను, గ్రహణ దోషాలను రాకుండా నివృత్తిగా చేసుకోవడానికి ఏదైనా ఉపాయం చేయండి. గ్రహణాన్ని ప్రత్యేకంగా చూడాలనుకున్న వాళ్ళు ఒక పద్ధతిలో చూడండి, శాస్త్రీయ పద్ధతిలో చూడండి. లేకపోతే ఆ గ్రహణాన్ని చూడకుండా మీకు అనుకూలంగానే ఉంటుంది. అయితే ఈ వారాంతంలో కలుగుతున్నటువంటి మార్పులు చాలా ఉత్సాహంగా, ఉత్తేజంగా, ధైర్యంగా ఏదో ఒక మార్పు మీకు కలుగుతున్నది. కాబట్టి మీరు ఆ ధైర్య సాహసాలతో మీకు అన్ని విషయాలు, అన్ని సమస్యలు పరిష్కారం అవుతూ ప్రత్యేకంగా మంచి ఒక వాతావరణంలో ముందుకు మీరు పోగలుగుతారు. సోదరుల సహకారం, మీ కింద పనిచేసే వారి యొక్క సహకారం, కుటుంబ సహకారం, ఆర్థిక పరంగా, ఆరోగ్యపరంగా మీకు అనుకూలంగా ఉండే అవకాశాలు ఈ వారాంతం తర్వాత వచ్చే ఫలితాలు మీకు అనుకూలంగా కనబడుతున్నాయి. అయినప్పటికీ కూడా ఈ గ్రహణం యొక్క ఫలితాలకు మధ్యస్థంగా ఉంటున్నప్పటికీ కూడా గ్రహణానికి తగు పరిహారాలు చేసుకోండి. ఈ యొక్క రాశిలో ఉన్నటువంటి మఖ నక్షత్రం వాళ్ళు అయినంత వరకు సహనంతో ఉండడానికి ప్రయత్నం చేయండి. కుటుంబ సభ్యులతో పాటు భార్యాభర్తలు, పిల్లలు వీరి విషయంలో కూడా మీరు కొంత సమగ్రంగా అంటే సమదృష్టితో ఉండవలసినటువంటి అవసరాలు ఉన్నాయి. పూర్వ ఫల్గుని నక్షత్ర జాతకులకు ఒకంత అనుకూలమైనటువంటి పరిస్థితులు గ్రహణం మూలకంగా తర్వాత మారుతున్న గ్రహస్థితులు చాలా అనుకూలంగా ఇస్తున్నాయి. ఉత్తర ఫల్గుని నక్షత్ర జాతకులకు చిన్నపాటి స్వల్ప ఘర్షణలు, ప్రయాణాలతో పాటు కొన్ని సత్ఫలితాలు కూడా అందుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. మొత్తం మీద సింహరాశి వారు గ్రహణానికి సంబంధించి మీకు సమీపంలో ఉన్నటువంటి నదీ స్నానం కానీ, పుణ్య నదుల స్నానం కానీ, లేదా ప్రత్యేకంగా ఒక సంకల్పయుక్తమైనటువంటి స్నానాలు కానీ, కొన్ని దానాలు కానీ చేయండి. మంచి ఫలితాలు పొందడానికి ప్రయత్నం చేయండి. ఇది ఈ వారానికి సంబంధించిన సింహరాశి ఫలితాలు. తదుపరి కన్యా రాశి. ఉత్తర త్రిపాదం, హస్త చిత్రార్థం కన్యా రాశి వారికి ఈ గ్రహణము మంచి శుభ ఫలితాన్ని ఇస్తున్నది. గ్రహణానంతరం వచ్చేటువంటి మార్పులు కూడా అంటే ఈ వారాంతంలో వచ్చే మార్పులు కూడా మీకు కొంతవరకు అనుకూలమైనటువంటి ఫలితాలను ఇస్తున్నది. ఈ గ్రహణ ప్రారంభంలో ఈ వారం మీకు ఏదో ఒక ఉత్సాహంగా, ఒక ప్రత్యేకతతో ఈ గ్రహణానికి సంబంధించిన విషయాలను కానీ, కుటుంబ సభ్యులకు సంబంధించినవి కానీ అన్నీ కూడా కొంత అనుకూలంగా ఉంది. ఇది రాజకీయ రంగాలు, వ్యవహార రంగాలు, మిగతా రంగాలలో ఉన్నటువంటి వారికి ఒక ప్రత్యేక సూచనప్రాయంగా ఏదో ఒక ప్రత్యేకత జరగబోతున్నట్టుగా మీకు ముందుగానే తెలియజేయబడుతున్నది. అయితే 10వ తేదీ దినాంతం తర్వాత 11, 12 ఈ తేదీలు కొంతవరకు కొద్దిగా మానసిక శ్రమతో కూడినటువంటిది అయ్యింది. కొన్ని మార్పులు, చేర్పులు, కొంత అసహనంతో కూడినటువంటి మార్పులు కూడా ఉన్నాయి. 12వ తేదీ దినాంతం నుంచి మీ యొక్క లైఫ్లో కొన్ని సహజమైన మార్పులతో పాటు కొంత ఆధ్యాత్మిక చింతనకు తోడైనటువంటి మార్పులు కూడా మీకు కలగబోతున్నది. మొత్తం మీద ఈ వారాంతంలో కలుగుతున్న మార్పులలో కుటుంబ విషయాలలో, ఆర్థికపరమైన విషయాలలో, కుటుంబ సభ్యులతో కొంతవరకు మీరు అనుకూలమైన వాతావరణాన్ని ఏర్పరచుకొని ఉండవలసినటువంటి అవసరం కలుగుతున్నది. ఉత్తర ఫల్గుని నక్షత్ర జాతకులకు ప్రయాణ సూచనలతో పాటు కొద్దిపాటి కుటుంబంలో ఏదో ఒక తెలియని ఆరాటం, పోరాటం, కొద్దిపాటి ఘర్షణ వాతావరణం కూడా కనబడుతున్నది. హస్త నక్షత్ర జాతకులకు చాలా వరకు ధార్మికమైన విచారం ఎక్కువగా కలుగుతున్నది. ఆర్థిక పరంగా కొంత మీకు అనుకూలత కనబడుతున్నది. కొంత ఇతరుల చేత కొంత ఓదార్పు కూడా మీకు కనబడుతున్నది. చిత్త నక్షత్ర జాతకులకు కూడా ఆకస్మిక ధనలాభాలు ఉన్నాయి. ఆకస్మిక ప్రయాణాలు కూడా కనబడుతున్నాయి. మొత్తం మీద గ్రహణానికి సంబంధించి ఉత్తర, చిత్త ఈ నక్షత్ర జాతకులు ప్రత్యేకంగా మీకు నక్షత్రానికి సంబంధించిన దోషం ఉంది కాబట్టి రాశిపరంగా మీకు గ్రహణం అనుకూలించిన నక్షత్ర పరంగా కొంత ఇబ్బంది పడుతున్నది కాబట్టి ఈ నక్షత్ర దోషాలను కూడా రాకుండా చూసుకోవడానికి తగు పరిహారాలు చేసుకోండి, అనుకూలంగా ఉంటుంది. మీకు సమీపంలో కృష్ణ, గోదావరి ఏ నది ఉన్నా స్నానం ఆచరించండి. విధిగా దేవాలయాన్ని సందర్శించుకోండి. గ్రహణానికి సంబంధించినటువంటి దాన కార్యక్రమాలు ఇలాంటివన్నీ చేయండి. విధిపూర్వకంగా పితృదేవతలకు సంబంధించిన విషయాలలో కూడా మీరు జోక్యం తీసుకొని వాటికి సంబంధించిన పరిహారాలు చేసుకోండి, అనుకూలంగా ఉంటుంది. ఇది ఈ వారానికి సంబంధించిన కన్యా రాశి ఫలితాలు. తదుపరి తులారాశి. చిత్రార్థం, స్వాతి, విశాఖ, త్రయస్థుల. తులారాశి వారికి ఈ యొక్క గ్రహణము మధ్యస్థమైన ఫలితాలు ఇవ్వబోతున్నది.
తులారాశిలో ఉన్నటువంటి చిత్తా నక్షత్ర జాతకులు, తులారాశిలో ఉన్నటువంటి విశాఖ నక్షత్ర జాతకులకు నక్షత్ర పరంగా కొంత దోషం ఆపాదించబడుతున్నది కాబట్టి ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవాల్సినటువంటి అవసరం ఈ గ్రహణ సంబంధించిన విషయాలలో ఉంటున్నది. మీకు ఈ వారం ప్రారంభంలో కొంత ఉత్సుకత, కొంత నిరాసక్తతతో, నిర్లిప్తతతో ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. శారీరకంగా ఏదో బద్దగించేటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. కాబట్టి మీరు ఉదాసీనంగా ఉండడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఉదాసీనంగా ఉండకుండా కొంతవరకు మీరు ఈ గ్రహణ విషయంలో కొంత జాగ్రత్త ఉండడానికి ప్రయత్నం చేయండి. 8వ తేదీ దినాంతం నుంచి 9, 10, 11, 12 తేదీలు కూడా మీకు చాలా కలిసి వచ్చే కాలంగా, ఉత్సాహంగా ఉండేటువంటి విషయాలు ఉన్నాయి. ఇందులో మీరు ధర్మపరమైనటువంటి కార్యక్రమాలు, భక్తిపరమైనటువంటి కార్యక్రమాలు, సామాజిక పరమైనటువంటి కార్యక్రమాలు అన్నింటిలో పాల్గొనేటువంటి అవకాశాలు ఉన్నాయి. 12వ తేదీ దినాంతం నుంచి మీకు ఆకస్మికంగా ప్రయాణం కానీ, స్వల్ప దోషాలు కానీ, స్వల్ప సమస్యలతో సతమతం కావడం కానీ, కొంత మానసిక విచారం కానీ కలిగే అవకాశాలు ఉన్నాయి. ఏదైనా ఒక వార్త రావాల్సినటువంటి అవసరం కూడా కనబడుతుంది. ఏది ఏమైనా మీకు ఈ వారాంతంలో కలుగుతున్న మార్పులు తెలియని భయం, తెలియని ఆందోళన, ఒక ఉద్రిక్తత, చికాకులు, ఆకస్మికంగా కుటుంబ సభ్యులతో కలహాలు కూడా కలిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి కొంతవరకు మీరు అప్రమత్తంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. అందులో చిత్తా నక్షత్ర జాతకులకు అనుకూలమైన ఫలితాలు ఉన్నాయి. అయినప్పటికీ మీరు కొంత ఈ గ్రహణానికి సంబంధించినటువంటి పరిహారాలు చేసుకోవాలి. స్వాతి నక్షత్ర జాతకులకు ఆలస్యంగానైనా మీ యొక్క కోరికలు నెరవేరే అవకాశాలు ఉన్నాయి. విశాఖ నక్షత్ర జాతకులకు అనుకూల ఫలితాలు ఉంటున్నప్పటికీ కూడా మీరు కొంతవరకు పరిహారాలు చేసుకున్నట్టయితే మరిన్ని మంచి ఫలితాలు పొందేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఈ గ్రహణం తులారాశి వారికి మధ్యస్థ ఫలితాలు ఉన్నాయి. తర్వాత అనుకూలతలు ఏర్పడేటువంటి అవకాశాలు కూడా మీరు చేసుకునేటువంటి పరిహారాలను బట్టి ఉంటుంది. మొత్తం మీద తులారాశి వారు కూడా గంగా స్నానాలు, గోదావరి స్నానాలు, సమీపంలో ఉన్నటువంటి నదీ స్నానాలు చేయడానికి ప్రయత్నంగా, ఎందుకంటే ఈ యొక్క సంపూర్ణ చంద్రగ్రహణానికి విధిగా చేయవలసినటువంటి ఈ యొక్క ప్రవాహ స్నానాలు అంటే నదీ స్నానాలు ప్రత్యేకత చూపిస్తున్నది కాబట్టి ఆ విషయం చెప్తున్నాను. అయినంతవరకు ప్రయత్నం చేయండి. కాకపోతే మీరు ఏదైనా స్నానం ఆచరించేటప్పుడు సంకల్పం చెప్పుకోవడం, లేదా ఆ యొక్క నీటిలో మీరు స్నానం ఆచరించే నీటిలో పంచపల్లవాలు వేసుకొని కూడా స్నానం చేయవచ్చు. ఇలా చాలా ఉన్నాయి. దీనికి ఒక ప్రత్యేక వీడియోలో మీకు తెలియజేశాను, వాటిని గ్రహించండి. ఇది ఈ వారానికి సంబంధించిన తులారాశి ఫలితాలు. తదుపరి వృశ్చిక రాశి. విశాఖపాదం, అనురాధ జ్యేష్ఠాంతం, వృశ్చిక రాశి వారికి ఈ గ్రహణ ఫలితాలు కొంత అధమ దిశలో ఉన్నాయి. అయినా మీరు విధిగా చేసుకోవాల్సినటువంటి పరిహారాలు చేసుకున్నట్టయితే కొంత అనుకూలతలు ఏర్పడతాయి. వృశ్చిక రాశిలో ఉన్నటువంటి విశాఖ నక్షత్ర జాతకులకు నక్షత్ర పరంగా గ్రహణ దోషం బాగానే కనబడుతుంది. దాన్ని అనుసరించి కూడా మీరు కొన్ని పరిహారాలు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. మొత్తం మీద ఈ వారం ప్రారంభంలో, ఈ సంపూర్ణ చంద్రగ్రహణ ప్రారంభంలో మీరు కొంతవరకు ఉదాసీనంగా ఉంటారు, అస్థిరంగమైనటువంటి ఆలోచనలతో ఉంటారు. ఏది ఏమైనా ఆందోళనకు దూరంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. 8వ తేదీ దినమధ్యం నుంచి కొంత అనుకూలతలు వస్తాయి. 9వ తేదీ, 10వ తేదీ దినమధ్యం వరకు సాధారణంగా ఉంటుంది. ఆ తర్వాత 10వ తేదీ దినాంతం నుంచి 11, 12, 13 తేదీలన్నీ కూడా మీకు మంచి ఫలితాలు, మంచి మార్పులు కూడా ఉన్నాయి. అయితే ఈ వారాంతంలో కలుగుతున్న మార్పు మీకు ముందుగానే ఒక భయం, ఒక ఆందోళన, ఒక ఒత్తిడి, మీరు ఏదైనా ఒత్తిడితో చేయవలసినటువంటి పనులు, ప్రయాణాలు ఇత్యాదులు కూడా ఉంటాయి. కాబట్టి మీరు తగు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఎలాంటి తొందరపాటు చర్యలు లేకుండా, ఎలాంటి నిర్ణయాలు తీసుకోకుండా ఉండడానికి ప్రయత్నం చేసి ఆ తదుపరి మీరు చేయవలసిన పనులు చేయండి. మొత్తం మీద విశాఖ నక్షత్ర జాతకులకు నక్షత్ర దోషం, గ్రహణపరంగా నక్షత్ర దోష ఫలితాలు మీకు ఉన్నాయి. అలాగే రాశిపరంగా కూడా కొంతవరకు ఉన్నప్పటికీ మీకు కొన్ని మార్పులు అనుకూలంగానే ఉండబోతున్నాయి. కాబట్టి మీరు ఈ నక్షత్ర సంబంధమైనటువంటి ఆ నక్షత్ర దోషానికి కానీ, రాశి దోషానికి కానీ గ్రహణ పరిహారాలు తప్పకుండా చేసుకోండి. అనురాధ నక్షత్ర జాతకులకు కూడా అనుకూలతలు ఉంటున్నప్పటికీ ఆలస్యంగా మీరు తలపెట్టిన కార్యక్రమాలు జరుగుతాయి. జ్యేష్ఠ నక్షత్ర జాతకులకు అత్యంత ఉత్సాహం కూడా కనబడుతున్నది. ఏది ఏమైనా మీరు సమీపంలో ఉన్న నదీ స్నానాలు కానీ, తటాక స్నానాలు కానీ, పుష్కర స్నానాలు కానీ, లేదా మీరు సేకరించినటువంటి నీటిలో పంచపల్లవాలు వేసుకొని ఆ స్నానం కానీ సంకల్పయుక్తంగా చేయండి. దానాలు, విధులు తప్పకుండా నిర్వహించండి.
అలాగే పెద్దలకు సంబంధించిన కార్యక్రమాలు, పితృకర్మలకు సంబంధించిన, అంటే ఇక్కడ అర్హత ఉన్నటువంటి వాళ్ళు మరుసటి రోజు నుంచి మనకు పితృదేవతల యొక్క పూజలు జరుగుతున్నాయి కాబట్టి అర్హత ఉన్నవాళ్ళు అవి కూడా తప్పకుండా చేసుకోండి. మంచి ఫలితాలు పొందడానికి అవకాశాలు ఉన్నాయి. ఇది ఈ వారానికి సంబంధించిన వృశ్చిక రాశి ఫలితాలు. తదుపరి ధనుర్రాశి. మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ పాదం ధనుస్సు. ధనుర్రాశి వారికి ఈ వార ప్రారంభంతో ఏర్పడబోతున్నటువంటి చంద్రగ్రహణం మీకు అనుకూలతనే ఉన్నది. మంచి ఉత్తమ ఫలితమే ఇవ్వబోతున్నది. అయితే ఇందులో నక్షత్ర పరంగా కొంతవరకు మూల నక్షత్ర జాతకులు తగు పరిహారాలు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. అలాగే ఈ వారాంతంలో ఏర్పడబోతున్నటువంటి మార్పు కూడా మీకు ఒక మంచి ఫలితాన్ని ఇవ్వబోతున్నది. మంచి ఫలితాలు మీరు దక్కించుకోగలుగుతారు. మరి ఈ వారం ప్రారంభంలో గ్రహణ ప్రారంభమవుతున్నప్పటికీ కూడా మీకు ఉత్సాహంగా గ్రహణానికి సంబంధించిన విషయాలు చాలా ఉత్సుకత వాటి గురించి ఆలోచిస్తుంటారు. ఏదో ఒక రకంగా అనుకోని రాజకీయ ప్రమేయాలు కానీ వృత్తిపరమైన ప్రమేయాలు కానీ కలిగే అవకాశాలు ఉంటాయి. కొంత ఆందోళన ఉంటుంది. అనుకోకుండా కొన్ని మార్పులు చేర్పులతో ప్రయాణాలు, వాటి వల్ల కొంత శారీరక ఇబ్బందిని కూడా పొందేటువంటి అవకాశాలు ఉంటున్నాయి. కాబట్టి మీరు ఏదైనా ఈ గ్రహణ సమయంలో కొంతవరకు వాటిని అంతా విడనాడి మీరు 8వ తేదీ దినమధ్యం వరకు ఉన్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. 8వ తేదీ దినాంతం నుంచి మీకు 9, 10వ తేదీలు సాధారణంగా ఉంటుంది. కుటుంబ వ్యవహారాల మీద శ్రద్ధ వహించవలసి ఉంటుంది. ప్రయాణాల్లో తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఆహార విహారాలను కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. మరి మీకు 10వ తేదీ దినమధ్యం నుంచి దినాంతం నుంచి 11, 12వ తేదీలు కూడా సాధారణమైన ధోరణితో ఉండి చివరికి మీకు 12వ తేదీ దినాంతం నుంచి అత్యంత ఉత్సాహమైనటువంటి కార్యక్రమంలో పాల్గొనేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఈ వారాంతంలో కలుగుతున్న మార్పు మీకు మంచి ధైర్యము, స్థైర్యము, ఆరోగ్యము, ఆర్థికపరమైనటువంటి దానికి సంబంధించిన అన్ని కూడా మీకు ఏదో ఒక ప్రత్యేకత మాత్రం మీకు రాబోతున్నది. ముఖ్యంగా కుటుంబంలో ఏదైనా ఒక శుభ కార్యక్రమాలకు సంబంధించిన విషయాల ప్రస్తావనలు కూడా మీ మనస్సులో మెదులుతుంటాయి. కాబట్టి ఏది చేసినా కొంత ఉత్సాహంతో చేయండి. కొన్ని విషయాలలో మీకు మరింత మున్ముందు మంచి కాలం కనబడుతున్నది కాబట్టి ధైర్యంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. మూలా నక్షత్ర జాతకులకు గ్రహణ ప్రభావాలు అనుకూలంగా ఉంటున్నప్పటికీ నక్షత్ర దోషపరంగా కొంత ఇబ్బందులు ఉంటాయి. కుటుంబ సభ్యులతో కానీ అత్యంత సన్నిహితులతో కానీ మీరు అభిమానించే వ్యక్తులతో కానీ కొంతవరకు విభేదాలు లేదా ఎలాంటి పొరపచ్చాలు రాకుండా ఉండడానికి కొంతవరకు అవగాహనతో ఉండండి. పూర్వాషాఢ నక్షత్ర జాతకులకు అనుకూలమైనటువంటి పరిస్థితులు, అనుకూలమైనటువంటి మార్పులు కలగబోతున్నాయి. ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులకు కొంత శారీరక వ్యధ, కుటుంబంతో సంబంధం ఉన్నటువంటి సమస్యలతో ఒత్తిడి, ఆర్థికపరమైనటువంటి ఒత్తిడి ఇలాంటివి మీకు కలగబోతున్నాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ప్రయాణాల్లో తగు జాగ్రత్తలు తీసుకోండి. మరి తప్పకుండా ధనురాశి వారు ఈ గ్రహణానికి సంబంధించినటువంటి పరిహారాల విషయంలో మా ప్రత్యేక వీడియోను మీరు పరిశీలించినట్టయితే గ్రహణ పరిహారాలు చేసుకొని అది చేయండి. తప్పకుండా అర్హత ఉన్నవాళ్ళు, అంటే సమీపంలో నదీ స్నానాలు చేసేవాళ్ళు, పుష్కరిణి స్నానాలు చేసేవాళ్ళు, తటాక స్నానాలు చేసేవాళ్ళు చాలా అనుకూలంగా ఉంటుంది. మరి ఈ యొక్క సంపూర్ణ చంద్రగ్రహణానికి నదీ స్నానం ప్రశస్తమైందని, అందులో గోదావరి స్నానం మరీ ప్రశస్తమైందని, గ్రహణ సమయంలో కానీ గ్రహణం వీడిన తర్వాత కానీ మరుసటి రోజు కానీ మీరు నదీ స్నానం చేయడానికి ప్రయత్నం చేయండి. అనుకూల ఫలితాలు మీకు లభిస్తాయి. ఇది ఈ వారానికి సంబంధించినటువంటి ధనుర్రాశి ఫలితాలు. తదుపరి మకర రాశి. ఉత్తరాషాఢ త్రిపాదం, శ్రవణ ధనిష్టార్థం మకరం. మకర రాశి వారికి ఈ యొక్క గ్రహణ ప్రభావం అయినంత వరకు మధ్యస్థంగా ఉంది, మరీ చెడుపైతే లేదు. కాబట్టి గ్రహణానికి సంబంధించినటువంటి విద్యుక్త ధర్మాలు, విధులు, పరిహారాలు తప్పకుండా మీరు ఆచరించండి, అనుకూలంగా ఉంటుంది. మరి గ్రహణం రోజు ఈ వారం ప్రారంభంలో చాలా అతి ఆలోచనలతో, సంక్లిష్టమైనటువంటితో, మనస్సుకు సంబంధించిన విషయంలో పరిపరి విధాల ఆలోచన చేస్తుంటారు. కాబట్టి అంత అతి ఆలోచనలు మీకు ఈ గ్రహణ సమయంలో అనుకూలం కాదు. అలాగే 8వ తేదీ దినమధ్యం తర్వాత ఓ చిన్నపాటి ప్రయాణం, ఏదో ఒక విశేషత, బంధువర్గ మిత్రవర్గాల కలయికలు అట్లాంటివి ఉంటాయి. కాబట్టి మీకు
మరి 9, 10వ తేదీలు విశేషంగానే కనబడుతున్నాయి. 10 దినాంతం నుంచి 11, 12 ఇంచుమించుగా 13వ తేదీలలో కొన్ని మార్పులు చేర్పులు ఉంటాయి, ప్రయాణాలు ఉంటాయి. కొద్దిగా శారీరకంగా అలసటతో ఉంటారు. కొంత ప్రయత్నపూర్వకంగా కొన్ని పనులు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఈ వారాంతంలో కలుగుతున్న మార్పులతో మీకు కొంతవరకు తెలియని భయం, ఆందోళనతో పాటు వృత్తి ఉద్యోగాలలో, వ్యాపారాలలో ఏదో ఒక మార్పు రావచ్చు. లేదా విధిగా శారీరకంగా, మానసికంగా మీరు తట్టుకొని చేయవలసినటువంటి పనులు చేయవలసి రావచ్చు. ఒక పరీక్షా సమయంగా మీరు భావించవచ్చు. కాబట్టి మరి కొంతవరకు మీరు ధైర్యంతోనే ఉండి ఎదుర్కోవాల్సినటువంటి సమస్యను ఎదుర్కొంటూ వస్తున్నటువంటి మార్పులను తట్టుకుంటూ ముందుకు పోవడానికి ప్రయత్నం చేయండి. మొత్తం మీద మకర రాశిలో ఉన్నటువంటి ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులకు గ్రహణ ప్రభావం, గ్రహణ నక్షత్రానికి సంబంధించి అంటే ఈ నక్షత్ర దోషం కొంత ఉండి మీకు కొంత వ్యధ కలుగుతుంది. అనుకోని ప్రయాణాలు, శారీరకంగా అలసటలు, మానసికంగా అలసటలతో పాటు కుటుంబంలో పరస్పర అవగాహన లేని కొంత విభేదాలు, అంటే చర్చలు, తార్కికంగా ఎక్కువగా చర్చలు జరిగే అవకాశాలు, ప్రయాణాలు చేసే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఆచితూచి మీరు అడుగు వేయవలసినటువంటి అవసరం ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులకు కనబడుతున్నది. మీరు ఎక్కువగా ఆర్థికపరమైన విషయాలు, కుటుంబ సమస్యలు, కుటుంబానికి సంబంధించినటువంటి విషయాల మీద ఎక్కువ అవగాహనతో వాటికి సంబంధించినటువంటి బాధలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి మీరు ఇవన్నీ కూడా నిదానంగా పరిష్కరించుకోవడానికి ప్రయత్నం చేయండి. శ్రవణ నక్షత్ర జాతకులకు అనుకూలమైన ఫలితాలు, కొంత మీరు ధార్మిక వ్యవహారాలు కూడా ప్రాధాన్యత ఇస్తారు. మరి మీకు మంచి సహకారం ఇతరుల నుంచి కూడా లభించే అవకాశాలు ఉన్నాయి. ధనిష్ట నక్షత్ర జాతకులకు ఆకస్మికంగా మీకు వృత్తి యందు కానీ మీరు చేసే పనుల యందు ఏదైనా కొంత మీకు అనుకూలతలు ఏర్పడతాయి. ఆకస్మికంగా ప్రయాణాలు కూడా కలిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. మొత్తం మీద ధనిష్ట నక్షత్ర జాతకులకు అనుకూలతలే ఉన్నాయి. ఏది ఏమైనా నిబ్బరంగా ఉండడానికి ప్రయత్నం చేయవలసినటువంటి అవసరం మకర రాశి వారికి కనబడుతున్నది. మరి ఈ విధిగా మకర రాశి వారు నదీ స్నానాలు, పుష్కర స్నానాలు, గోదావరి ఇలాంటి స్నానాలు కూడా చేయండి. గ్రహణ సంబంధించినటువంటి దోష పరిహారాలకు సంబంధించినటువంటి దానాలు, మీ విద్యుక్త ధర్మాలు పాటించండి. అలాగే పితృ సంబంధమైన వ్యవహారాలు, పితృదేవతకు సంబంధించిన విషయంలో కూడా కొంత శ్రద్ధ వహించి ముందుకు వెళ్ళండి. ఇది ఈ వారానికి సంబంధించిన మకర రాశి ఫలితాలు. తదుపరి కుంభరాశి. ధనిష్టార్థం శతభిషం పూర్వాభాద్ర త్రయః కుంభం. కుంభరాశి వారికి గ్రహణమే మీ రాశిలో పడుతున్నది. చాలా కాలం నుంచి కుంభరాశిలో పూర్వభాద్ర నక్షత్రంలో శని సంచారం జరిగి ఆ తదుపరి రాహు సంచారాలు, మొత్తం మీద కుంభరాశి ఏదో ఒక ఒత్తిడితో లోనయ్యే ఉన్నది అని చెప్పడం జరుగుతున్నది. అందులో ముఖ్యంగా పూర్వభాద్ర నక్షత్ర జాతకులు. కుంభరాశి వారికి ఈ యొక్క గ్రహణ ప్రభావాలు మున్ముందు మీకు అనుకూలంగా ఉన్న గ్రహణానికి సంబంధించిన విషయంలో మీరు తప్పకుండా విధిగా చేయవలసినటువంటి విధులు నిర్వహించండి. జపాలు, తపాలు, హోమాలు, యాగాలు ఏం చేస్తారో అంటే నేను ఇది విశేషంగా మిమ్మల్ని భయపెట్టడానికి కాదు. మీరు ఆల్రెడీ నిండ మునిగిన వాడికి చల్లేదన్నట్టుగానే ఉన్నారు కాబట్టి అట్లా అని కాదు. మామూలుగానే దానికి విధిగా చేయవలసిన పనులే చేయండి. విశేషంగా చేయవలసినటువంటి ఆరాటాలతో చేయవలసిన పని అయితే కాదు. ఆరోగ్య విషయాల్లో శ్రద్ధ, ఆర్థికపరమైన విషయాల్లో శ్రద్ధ, ఇతరులతో ఉన్న అనుబంధాలలో శ్రద్ధతో ఉండండి. కొంతవరకు ఉంటుంది. తొందరపడి ఎలాంటి స్థిర నిర్ణయాలు అంటే భూము, ఇల్లు, మార్పులు, చేర్పులు ఇలాంటివి ఏది చేయకండి. పిల్లల విషయంలో కూడా, పిల్లలకు సంబంధించిన వివాహ విషయంలో కూడా తొందరపడి నిర్ణయించకుండా ఉండడానికి ప్రయత్నం చేయండి. కొంత ఆలోచించి ఒక్కొక్క అడుగు ముందుకు వేయండి. అయితే కుంభరాశి వారికి ఈ వారం ప్రారంభం గ్రహణం రోజు కొంతవరకు ధార్మికంగా, దైవికంగా, దైవ కార్యక్రమంలో, విద్యుక్త ధర్మాల్లో మీరు మునిగి ఉంటారు. కొంతవరకు అంటే దేవుడి మీద భారం వేసి చేసేటువంటి పనులన్నీ చేస్తుంటారు. విశేషంగా 8వ తేదీ దినమధ్యం వరకు కొంత అనుకూలతగా ఉంది. మరి 9, 10 మామూలుగా సాధారణంగా ఉంది. ఇది మీ స్వవిషయాలకు, కుటుంబ విషయాలకు సరిపోయింది. ఆ తదుపరి 10వ తేదీ దినాంతం నుంచి 11, 12వ తేదీలు మరింత ఉత్సాహంగా ఉంది. ఆ తర్వాత 13వ తేదీ కొంత సాధారణ జీవితానికి ఉంది. అయితే ఒక విషయం ఏంటంటే ఈ ఒక పక్క గ్రహణాలు కలుగుతున్నా ఈ వారాంతంలో వస్తున్న మార్పు మీరు ఏదో ఒక విషయంలో నుంచి, ఒక ఆపద నుంచి, ఒక కష్టం నుంచి బయటపడుతున్నట్టుగా ఒక ఫీలింగ్ కూడా మీకు కలుగుతుందండి. గతంలో ఉన్న బాధలన్నీ
నాన్న ఇప్పటివరకు అయితే హాయిగా ఉండబోతున్నాము అనే ఒక మార్పు కూడా మీ మనస్సులో కలగబోతున్నది. మీ పరిసరాలలో కూడా ఒక మంచి మార్పు రాబోతున్నది. దానికి సంతోషపడండి. ఎక్కువగా ఆర్థికపరమైన సమస్యలతో కొట్టుముట్టేవాళ్ళు, అధికారుల సమస్యలతో కొట్టుమిట్టేవాడు, తర్వాత మరి అనారోగ్యాలతో బాధపడుతున్నటువంటి వాళ్ళకు కూడా ఏదో ఒక ప్రత్యేకమైన మార్పు కూడా గ్రహణంతో కొంత వేధ ఉన్న గ్రహణానికి సంబంధించిన దానికన్నా మున్ముందు ఒక మంచి మార్పు మీకు ఈ వారాంతంలో కలుగుతున్నది. కాబట్టి మీరు మీ స్వబుద్ధి చేత, ఓర్పు చేత, మీకున్నటువంటి పట్టుదల చేత ఈ గ్రహణానికి సంబంధించిన కొన్ని విద్యుక్తమైనటువంటి విషయాలు ఉన్నాయి, అవి గ్రహించి ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయండి. ముఖ్యంగా కుంభరాశి వారు గోదావరి నదీ తీరంలో ఉన్నటువంటి వాళ్ళు తప్పకుండా గోదావరి నదీ స్నానం ఆచరించండి. ఆ నది పక్కనే కొంత దానాలు కూడా, గ్రహణానికి సంబంధించిన దానాలు చేయండి, అనుకూలంగా ఉంది. అది లేని వాళ్ళు గోదావరి స్నానం కానీ గంగా స్నానం కానీ ఏదైనా చేయడానికి ప్రయత్నించండి. ఏ నది స్నానమైనా పర్వాలేదు. అలాగే మీరు విధిగా రాహు ప్రతిమ, నెయ్యి ఇలాంటివి కొన్ని ఉంటాయి చెప్తారు. ఆ గ్రహణానికి సంబంధించిన దానాలు తప్పకుండా చేయండి. అయినంత వరకు గ్రహణం చూసినా చూడకున్నా మీకు ఇబ్బంది ఏం లేదు. ఒకవేళ చూస్తే తప్పకుండా ఈ దానాలు వీటివన్నీ కూడా చేయవలసి ఉంటుంది. కాబట్టి కుంభరాశి వారు చాలా నిబ్బరంగా ఉండి మీరు దైవికమైన కార్యక్రమాలు, ధర్మపరమైనటువంటి కార్యక్రమాలు, సాంప్రదాయపరమైనటువంటి కార్యక్రమాలు అన్నిటికీ ప్రాధాన్యత ఇవ్వండి. మీకు ఈ గ్రహణం తర్వాత ఆ తదుపరి ఇంకొక 2 వారాల తర్వాత చాలా ఉత్సాహంలోకి మీరు రాగలుగుతారు. ఇప్పటికే ఈ వారాంతంలో ఫలితాలు కూడా మీకు చాలా మంచి మార్పులు తెస్తున్నది. ధనిష్ట నక్షత్ర జాతకులకు ఆకస్మికంగా అన్ని కలిసి వచ్చే కాలంగానే చెప్పబడుతుంది. శతభిష నక్షత్ర జాతకులకు కొద్ది ఆలస్యంగా దైవం మీద భారం వేసి మీరు విజయం సాధించాలి. పూర్వభాద్ర నక్షత్ర జాతకులకు కొంత తెలియని వేద, భయము, ఆందోళన తప్ప ఫలితాలన్నీ మీకు అనుకూలంగానే వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు కాకుండా మీకు తదనంతరమైన ఫలితాలు మీకు చాలా అనుకూలంగా ఉంటాయి. కేవలం భయం మాత్రం వదలండి. నిర్భయంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. తెలియని ఆవేదనకు దూరంగా ఉండండి. ఇవన్నీ కూడా చక్కగా ఉంటాయి. ఎందుకంటే అసలు ఈ యొక్క గ్రహణమే కుంభరాశిలో పడుతున్నది. అన్ని రాశులు వేరైతే ఇది ఒక కాబట్టి మీరు నిబ్బరంగా ఉండండి. అన్నీ మీకు సజావుగా జరుగుతాయి. మరి దైవ ప్రార్థన కూడా చేసుకోండి, అనుకూలంగా ఉంటుంది. ఇది ఈ వారానికి సంబంధించిన కుంభరాశి ఫలితాలు. తదుపరి మీనరాశి. పూర్వభాద్రపాదం, ఉత్తరాభాద్ర రేవత్యాంతం మీనం. మీనరాశి వారికి ఈ గ్రహణ ప్రభావం, గ్రహణ దోషం, గ్రహణ ఫలితం కొంతకాలం అధమంగా ఉంది. అంటే విశేషించినటువంటి లాభాలు కానీ విశేషించినటువంటి పనుల యందు ఆసక్తి ఉన్నప్పటికీ ఈ గ్రహణం ద్వారా కొంత మానసిక వేదన, ఆరాటం ఎక్కువగానే ఉండబోతున్నది. ఏదైనా మీకు ఈ గ్రహణం రోజు మీరు చాలా విచారంతో ఉంటారు. అంత విచారం పనికిరాదు. చాలా ఆలోచనలతో సతమతం అవుతుంటారు. అంత ఆలోచనలు మీకు అంటే ఎప్పుడో ఏదో జరిగేది దాని గురించి ప్రస్తుతంలో మాత్రం ఆందోళన పడకుండా ఉండడానికి ప్రయత్నం చేయండి. ఒకవేళ తప్పనిసరి పరిస్థితులు, తప్పనిసరిగా చేయాల్సిన పనుల ఏదైనా ఉంటే అయినంత వరకు వాటిని పోస్ట్పోన్ చేసుకోవడానికి కూడా ప్రయత్నం చేయండి. అతి విచారం, అతి ఆందోళన మీ శరీరానికి ఇబ్బంది కలుగజేస్తుంది. ఆ విధంగా 8వ తేదీ దినమధ్యం తర్వాత మీకు కొన్ని పరిస్థితుల్లో మంచి మార్పు వస్తున్నది. కొంత ఆనందంగా ఉంటారు. ఇతరుల యొక్క సహకారం, ఇతరుల యొక్క ధైర్యం కూడా మీకు కలగబోతున్నది. అలాగే 9, 10వ తేదీలు విశేషంగానే కనబడుతున్నాయి. తిరిగి 11, 12వ తేదీలలో చాలా గంభీరమైన వాతావరణంలో గృహ వాతావరణం గంభీరంగా ఉంటుంది. మీ ఆఫీసు వాతావరణం గంభీరంగా ఉంటుంది. మీరు చేయవలసినటువంటి పనులన్నీ కూడా గంభీరంగా ఉంటాయి. ప్రతిదీ మీరు బేరీజు వేసుకుంటుంటారు. ఏమిటి, ఎప్పుడు, ఎక్కడ, ఎలా, ఏమిటి అనేది. ఆ తదనంతరం మీకు 12వ తేదీ దినాంతం నుంచి ఒక ఉత్సాహమైన కార్యక్రమంలో పాల్గొనే అవకాశాలు మీకు 13వ తేదీ కనబడుతున్నది. చిన్నపాటి ప్రయాణాలు ఉండవచ్చు. బంధుమిత్రుల సమావేశాలు కూడా ఉంటాయి. కొన్ని ప్రత్యేక కార్యక్రమాల్లో పాల్గొనేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి. కానీ ఈ వారాంతంలో మీకు ఒక 3 రోజుల ముందు నుంచి కూడా ఒక తెలియని భయము, ఆందోళన, ఆకస్మికంగా ఏది జరిగినా, అలజడి జరిగినా, అలికిడి జరిగినా మీరు కొంత భయపడేటువంటి స్థితిలో ఉంటారు. అంటే ఇది ఎలాంటిది అంటే అతి సున్నితమైన మనసుతో ఉంటుంటారు. కాబట్టి అప్పుడప్పుడు ఆర్థికపరమైన విషయాలు,
ఆందోళనకరంగా ఉండవచ్చు. ఇతరులకు జరిగేటువంటి నష్టాలు, కష్టాలు, బాధలు అవి మీవిగా బాధించి బాధపడవచ్చు. కాబట్టి మీరు చాలా సున్నితంగా ఉన్నటువంటి వాళ్ళైనా, కొంత అప్రమత్తతగా ఉండేటువంటి వాళ్ళైనా కొద్దిపాటి మండి వైఖరితో, ధైర్యంతో మీరు ముందుకు పోవడానికి ప్రయత్నం చేయండి. మరి ఈ గ్రహణ దోషాలు ఎలా ఉన్నా ఈ గ్రహణ ఫలితాలు మీకు దాదాపుగా 3 మాసాల కన్నా మించి ఉండవు. ఆ తర్వాత మంచి మార్పులు వస్తాయి. పూర్వభాద్ర నక్షత్ర జాతకులకు నక్షత్ర దోష పరిహారం కూడా గ్రహణ రాశిపరంగా, నక్షత్రపరంగా ఎక్కువగా కొంత వేస్తుంది. కాబట్టి పూర్వభాద్ర నక్షత్ర జాతకులకు ఫలితాలు అనుకూలంగానే ఉంటున్నప్పటికీ కూడా ఆందోళనలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి మీరు ఆందోళన దూరం కావడానికి పరిహారాలు చేయండి. ఉత్తరాభాద్ర నక్షత్ర జాతకులకు కాస్త ఆలస్యంగా మీ పనులు పూర్తవుతాయి. అంటే ఇప్పటికిప్పుడు ఇది కావాలి అని అనుకోకండి, కొద్దిగా ఆలస్యంగా మీ పనులు నెరవేరే అవకాశాలు ఉన్నాయి. రేవతి నక్షత్ర జాతకులకు అత్యంత ఉత్సాహంగా ఉంటుంది. అయినప్పటికీ మీరు కొన్ని పరిహారాలు చేసుకోవాలి, పూజలు చేసుకోవాలి. దాని ప్రకారంగా మీకు కొంత అనుకూలమైనటువంటి వాతావరణం ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. మొత్తం మీద ఈ వారాంతంలో కలుగుతున్నటువంటి కొన్ని ఫలితాల్లో భయాందోళనను పక్కకు పెట్టండి. మీరు అయినంత వరకు దేవ సంబంధమైన పూజలు, గ్రహ సంబంధమైన పూజలు, మీ అభిమానించే దేవతల పూజలు, మీ ఇష్టదైవం, కులదైవం, వీటికి సంబంధించిన ఏవైనా సరే చేయండి. విద్యుక్తంగా పెద్దలకు సంబంధించిన పితృదేవతలకు సంబంధించినటువంటి కర్మలు విధిగా నిర్వహించండి. చేయవలసినటువంటి వాళ్ళు, చేయలేనటువంటి వాళ్ళు పక్కకు పెట్టండి. చేయగలవలసిన అర్హతలు, చేయవలసినటువంటి ధర్మం ఉన్నటువంటి వాళ్ళు చేయకుంటే మాత్రం చాలా ఇబ్బందులు పాలవుతారు. కాబట్టి వాటికి సంబంధించిన విషయాల్లో కూడా జాగ్రత్తగా ఉండండి. ఏదేమైనా మీ అందరికీ ఈ గ్రహణం ఎంత భయపెట్టించినా, ఏది చేసినా గ్రహణ ప్రభావాలు 3 మాసాలు, ఎక్కువ 6 మాసాలు, అంతకన్నా ఎక్కువగా ఉండవు. కాబట్టి ఈ గ్రహణానికి సంబంధించింది ఇది సశాస్త్రీయంగా మీరు అందరూ, అన్ని రాసుల వాళ్ళు, అన్ని నక్షత్రాల వాళ్ళు ఇది సశాస్త్రీయంగా సమ్మతించి చేయవలసినటువంటి విధులు నిర్వహించి అయినంత వరకు మనకు మానసిక, శారీరక ఇబ్బందులకు దూరంగా ఉండడానికి ప్రయత్నం చేసుకున్నట్టయితే మనకు అన్ని విధాల అనుకూలంగా ఉంటుంది. కాబట్టి మేషరాశి నుంచి మీనరాశి వరకు, అశ్వని నక్షత్రం నుంచి రేవతి నక్షత్రం వరకు సంక్షిప్తంగా చంద్రగ్రహణ దోష ఫలితాలతో పాటు ఈ వారాంతంలో మారుతున్న గ్రహానికి సంబంధించినటువంటి కాబట్టి గ్రహ యతులు దృష్టులు అన్నింటిని దృష్టిలో పెట్టుకొని సంక్షిప్తంగానే అయినంత వరకు ఈ వార ఫలాలు తెలియజేశాను. మరి అందరికి కూడా మీకు మీ అభిమానమైనటువంటి ఆస్ట్రాలజీ ఎంవి శర్మ, యోగమంజరి టీవీ అందరికి మరొక మారు శుభాశీస్సులు తెలియజేస్తూ సర్వే జనాః సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు. శుభం.